అల్లు అర్జున్ 'పుష్ప' ప్రీమియర్‌కి సంబంధించి అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు చెప్పారు. ఇంకా అల్లు అర్జున్‌కి ఇవేమీ ఉండవు అని చెప్పి. నిజంగానే అది ఆ ఒక్క రోజుతో అది అయిపోయింది. క్లియర్ అయిపోయింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సినీ ఇండస్ట్రీ పరంగా ప్రస్తుతం ఇంకా ఏ సినిమాలు ఒప్పుకోవట్లేదు, ఇంకా ఏం చేయట్లేదు అనే ఒక డైలమా ఉంది. ఇప్పుడు అసలు అల్లు అర్జున్ జాతకం ఏ విధంగా ఉందంటారు? అది బ్యాడ్ టైం వెళ్ళిపోయింది. తర్వాత కూడా పర్లేదు, కానీ ఆ సన్నివేశం, ఆ వ్యవహారాలు అది చట్టపరమైన నాటి నుంచి బయటకు వచ్చాడు. కానీ ఆరోగ్యం ఆయన పెద్దవాళ్ళకి బయటికి తెలియదు. ఆ తర్వాత ఆరోగ్య రీత్యా కొద్దిగా సఫరింగ్ ఉంటుంది ఆయనకి. ప్రజెంట్ కూడా ఉంది. ఆరోగ్యరీత్యా ఆయన కొద్దిగా సఫరింగ్లో ఉంటాడు. అది ఆ సబ్జెక్ట్ అయిన కాడి నుంచి. ఈ ఆరోగ్యం అనేది ఇంచుమించుగా మీకు కొంతవరకు కవర్ అవ్వడానికి గోచార రీత్యా శని మీనంలోకి వెళ్తాడు 29కి. వెళ్ళినప్పుడు ఏప్రిల్ నుంచి హెల్త్ కూడా కవర్ అవుతుంది. ఆ తర్వాత ఒక 2 months తర్వాత మళ్ళీ స్పీడప్ అవుతాడు ఆయన. స్పీడప్ అవుతాడు. ఈ దశ కూడా అయిపోతుంది, శని దశ కూడా అయిపోద్ది. అది శని దశ. శనిలో రాహులో ఆయన ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, శనిలో రాహు వచ్చింది అంటే చాలా పెద్ద వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు శాస్త్ర ధర్మాన్ని ఆచరిస్తూ భక్తి భావాలు కలిగి ఉండి నడిస్తే తప్ప, లేకపోతే ఎంత గొప్ప వ్యక్తి అయినా పీఠాధిపతులు కూడా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. శనిలో రాహులో శనిలో. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు పీఠాధిపతులు కూడా ఉన్నారు అంటే వారికి ముందుగానే తెలుస్తుంది కదా సార్. మనం ఈ హోమాలు లేదంటే ఈ యాగాలు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు వాటి తీవ్రతని తగ్గించుకోవడానికి అవుతుంది, లేదంటే పూర్తిగా నిర్మూలించుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుంది? చేస్తారు. వాళ్ళకి తెలియకుండా ఎందుకుంటుంది, దాని యొక్క శాతాన్ని తగ్గించుకుంటారు. ఏదైనా సరే జ్యోతిష్ శాస్త్రంలో బలమైన దోషం ఉన్నప్పుడు తీసివేయటం అనేది సాధ్యపడదు. దాని యొక్క శాతం 80%, 90% నుంచి 70% రెడ్యూస్ చేసుకుని 10% అని ఫేస్ చేయాలి. కంపల్సరీ చేయవలసింది. మీరు ఇందాక చెప్పినట్టు సీఎం రేవంత్ గారి విషయంలో ఇప్పుడు ఉంటున్న గృహం బట్టి కూడా ఆయనకు ఉంటుంది అన్నారు. ఇప్పుడు మరి పొలిటీషియన్స్ అయితే వాళ్ళ ఓన్ హౌసెస్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చే వాటిలో కూడా ఉంటారు కదా. అలాంటప్పుడు దానికి సంబంధించి అంటే వాస్తు దోషం అనేది మనిషి జాతకం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఉంటుంది అది. ఎందుకంటే జనరల్గా పదవి రాగానే వెళ్ళగానే వాళ్ళకు ఉంటారు, ఎవరికొళ్ళు అడ్వైజర్ చూపించుకుంటారు. అంటే వాళ్ళు చూసిన వాళ్ళ జ్ఞానం యొక్క వాళ్ళ యొక్క శాస్త్ర స్టామినీని బట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉంటుంది. అక్కడ చూస్తారు వాళ్ళు. పైగా ఒక సీఎం చేయించుకున్నాడు, ఇంకొక సీఎం వచ్చారు, బాగానే ఉంటుంది అనుకుంటానికి లేదు. ఆయన పేరుని బట్టి, ఆయన ఉన్న జాతకాన్ని బట్టి వేరుగా ఉంటుంది వాస్తు, ఇంకొకరికి జాతకం వేరుగా ఉంటుంది. అంటే ఒకళ్ళకి ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం ఉన్న వాస్తు తప్పు లేకుండా ఉండాలి అక్కడ. ఇంకొకరికి అదే ప్రాబ్లం ఉండాలని లేదు కదా, ఇంకొకరికి వేరే ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లానికి సంబంధించింది అక్కడ బంధించాలి పంచభూతాస్తిని. అట్లా బంధించుకుని వెళ్ళాలి. అది వాళ్ళ యొక్క ఈ లీడర్స్కి దాదాపు ఎవరో ఒకళ్ళని ఆశ్రయిస్తారు కాబట్టి ఉంటారు, చెప్తారు, చేస్తారు. కాకపోతే వాళ్ళు నిర్ణయించి చేసిన శాస్త్రం యొక్క వాళ్ళ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటారు.